హలో ఫ్రెండ్స్, నా పేరు బూబా. వెల్కమ్ టు క్వాక్ క్వాక్ కిడ్స్ టీవీ. చిన్న కోతులు టోపీలు అమ్మేవాడి కథ చెప్పుకుందామా? లెట్స్ గో. ఒకప్పుడు టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతను తన టోపీలను అమ్మడానికి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేస్తుండేవాడు. ఒకరోజు అతను టోపీల మూటను తలపై పెట్టుకొని అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎండ ఎక్కువగా ఉండటం వలన అతను చాలా అలసిపోయాడు. అప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు కింద రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. టోపీల మూటను పక్కన పెట్టి నిద్రపోయాడు. అప్పుడే చెట్టుపై ఉన్న చిలిపి కోతులు అతన్ని చూశాయి. వాటికి ఆ టోపీలు చాలా నచ్చాయి. అవి నెమ్మదిగా చెట్టు దిగి వచ్చి ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీ తీసుకొని తమ తలపైన పెట్టుకున్నాయి. కొంతసేపటి తర్వాత టోపీ అమ్మేవాడు నిద్రలేచాడు. నిద్రలేచిన అతను అటు ఇటు చూశాడు. మూటలో ఉండవలసిన టోపీలన్నీ కోతల నెత్తి మీద ఉండటం గమనించి ఏం చేయాలో అర్థం కాక 2 నిమిషాలు ఆలోచించాడు. అతని కంగారు చూసిన కోతులకి చాలా వినోదంలా అనిపించి కిలకిలా నవ్వుతూ కూర్చున్నాయి. ఇంతలోనే ఆ టోపీలు అమ్మే అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తన తలపై ఉన్న టోపీని తీసి నేలపైన విసిరాడు. కోతులు కూడా అతన్ని అనుకరించి తమ తల మీదున్న టోపీలన్నింటినీ కిందకి విసిరేశాయి. అప్పుడు ఆ టోపీలు అమ్మే అతను ఆ రంగురంగుల టోపీలన్నింటినీ కలెక్ట్ చేసుకొని మూట కట్టుకొని నవ్వుతూ సంతోషంగా వెళ్ళిపోయాడు. చూసారా పిల్లలు, ఈ కథని బట్టి మనకేమర్థమైంది? బలం కంటే తెలివి గొప్పది. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి కథతోటి మళ్ళీ కలుద్దాం. టాటా.